రోజు పొద్దున్నే నేను మా ఆడపడుచును లేపడానికి తన గదిలోకి వెళ్ళినప్పుడు ఆమె మంచం మొత్తం తడిగా ఉండటం చూస్తున్నాను. ఇంకా అక్కడక్కడ తెల్లటి బెడ్షీట్ మీద రక్తం కూడా అంటుకొని ఉంటుంది. దగ్గరలో ఒక నూనె బాటిల్ కూడా ఉంటుంది. అసలు రాత్రి ఆమె తన గదిలో ఏం చేస్తుంది? ఈ విషయాన్ని తెలుసుకోవడానికి నేను ఆమె గదిలో రహస్యంగా కూర్చున్నాను. అప్పుడు నేను చూసిన దానికి అది చూస్తూనే నా వెన్నులో వణుకు పుట్టింది. నేను చూశాను, నా ఆడపడుచు తన శరీరం మీద నా పేరు నిషా. నాకు దినేష్తో ఒక్కరోజు క్రితమే పెళ్ళయింది. మా అత్తారింట్లో దినేష్ చెల్లెలు, తన అమ్మ కూడా ఉంటారు. దినేష్ నాన్న అతని చిన్నతనంలోనే చనిపోయాడు. ఈ రోజు నా అత్తారింట్లో నా మొదటి రోజు. నేను పొద్దున్నే లేవగానే మా అత్తగారు నాతో చెప్పారు, కోడలా, ఈ రోజు ఏదైనా స్వీట్ రెడీ చెయ్యి. ఈ రోజు అత్తారింట నీ మొదటి రోజు. ఇంకా కొత్తగా పెళ్ళైన కోడలు ముందుగా వంటగదికి పూజ చేయడం మా ఆచారం. దాని తర్వాత ఏదైనా తీపి తయారు చేయాలి అని. నాకు ఒక సమస్య ఉంది. ఏమిటంటే నాకు వంట రాదు. అసలే మా అమ్మ నాన్నలకు నేను ఒక్కదాన్ని సంతానం. ఇంకా చదువుల వల్ల తరచూ బయట ఉంటూ ఇంటికి రావడం చాలా తక్కువ కాబట్టి అమ్మ నన్ను ఏ పని చేయనివ్వలేదు. నువ్వు చదువుకో, ఇంటి పనులు నేను చేస్తాను అని అమ్మ ఎప్పుడూ అనేది. ఈ కారణంగా నేనెప్పుడూ ఏ ఇంటి పనులు నేర్చుకోలేకపోయాను. అయితే పెళ్లికి ముందే మా నాన్న దినేష్ కి ఈ విషయం గురించి ఖచ్చితంగా చెప్పారు. మా కూతురు నిషాకు ఇంటి పని గురించి పెద్దగా తెలియదని, మెల్లమెల్లగా తనంతా నేర్చుకుంటుంది అని. అప్పుడు దినేష్ దీనికి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. ఇంకా చెప్పాడు, మా అమ్మ ఇంకా చెల్లెలు చాలా మంచివాళ్ళు, వాళ్ళు నిషాకు అన్ని నేర్పిస్తారు అని. అయితే అప్పుడు మా అత్తగారి మాటలు నాకు ఆశ్చర్యం కలిగించాయి. బహుశా దినేష్ ఆమెకేమీ చెప్పలేదేమో. నాకు స్వీట్ తయారు చేయడం అయితే తెలీదు, కానీ స్వీట్ చేయమని తను చెబుతోంది. వెంటనే నేను గదిలోకి వెళ్లి దినేష్ని అడిగాను, మీరు మీ అమ్మకు ఏమీ చెప్పలేదా నాకు వంట పనులు ఏవీ రావనేది? అప్పుడు దినేష్ చెప్పాడు, అది నేను మర్చిపోయాను, ఇప్పుడు నాతో పద అన్నాడు దినేష్. తర్వాత దినేష్ తో పాటు మా అత్తగారి దగ్గరకు వచ్చాను. తను మా అత్తయ్యతో చెప్పాడు, చదువు ధ్యాసలో పడటం వల్ల నిషా ఎప్పుడు ఇంటి పనులు నేర్చుకోలేకపోయింది. అందుకే అమ్మా, నువ్వే ఇవన్నీ తనకు నేర్పించాలి అని. మా అత్తగారు చాలా మంచివారు, అందుకే ఆమె ఏమీ అనలేదు. పైగా చెప్పింది, ఏం పర్వాలేదమ్మా, నేను నీకు అన్నీ తయారు చేయడం నేర్పిస్తాను, పద ఈరోజు మన ఇద్దరం కలిసి హల్వా చేద్దాం అని. మా అత్తగారి నుండి అలాంటి ప్రేమపూర్వక మాటలు విన్నాక నా మనసుకు చాలా ప్రశాంతంగా అనిపించింది. నేననుకున్నదే జరిగింది. ఏంటంటే పెళ్లికి ముందు నేను అనుకునేదాన్ని మా అత్తగారిలో మా అమ్మ రూపాన్ని చూడాలని. అదే నేను కోరుకున్నాను. నేను కోరుకున్నదే నాకు లభించింది. నిజానికి దినేష్ ది నాది లవ్ మ్యారేజ్. చదువుకునే రోజుల్లోనే మేమిద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం. ఇక మా రెండు కుటుంబాలు మంచివే, పైగా ధనవంతులైన కుటుంబాలు కావడంతో ఎవరికి ఏ అభ్యంతరం లేకుండా మా ఇద్దరి పెళ్లి జరిగింది. సరే అని మా అత్తగారితో కలిసి కిచెన్ లోకి వెళ్లి ఏదో స్వీట్ తయారు చేయడానికి సిద్ధమయ్యాను. అప్పుడు మా అత్తగారు ఏ విధంగా అయితే చెప్పారో ఆ విధంగా నేను హల్వా తయారు చేశాను. ఇంకా అందరి నోళ్లు తీపి చేశాను. అప్పుడు మా ఆడపడుచు హల్వా తింటూ అడిగింది, వదినా, ఈ హల్వా మీరు చేశారా అని. అప్పుడు నేను తల ఊపుతూ చెప్పాను, తయారు చేసిందైతే నేనే, కానీ అత్తయ్య దగ్గరుండి నేర్పించారు అని. అప్పుడు ఆమె అనడం మొదలుపెట్టింది, ఏమిటి, మీకు హల్వా తయారు చేయడం కూడా రాదా అని. ఇంకా తాను ఇలా చెప్పి కోపంతో తన మొహం ఎర్రగా మార్చేసుకుని తన గదిలోకి వెళ్లిపోయింది. నా ఆడపడుచు పేరు రేఖ. రేఖకు వయసు 16 ఏళ్లు మాత్రమే, కాని ఆమె మాటలు ఇంకా కోపం అయితే 20 ఏళ్లు పైబడిన వారిలా ఉంటాయి. అప్పుడు మా అత్తయ్య చెప్పింది, నువ్వేమీ చెడుగా అనుకోవద్దు కోడలా, ఇది తన అలవాటు. తను ఎప్పుడు చిన్న చిన్న విషయాలకే కోపం తెచ్చుకుంటూ ఉంటుంది. నేను రేఖ మాటలను చెడుగా అయితే అనుకోలేదు, కాని నా మనసులో ఒకటి అనిపించింది. మొదటి రోజే నా ఆడపడుచు నాతో ఇలా ప్రవర్తించిందంటే ఇక ఆమెతో ముందు ముందు నా బంధం ఎలా ఉంటుందో అని. అప్పుడు దినేష్, నువ్వు కూడా కూర్చొని హల్వా తిను అని అన్నాడు. అప్పుడు నేనన్నాను, లేదు, ముందు మీరిద్దరు తినండి, తర్వాత నేను రేఖకు తినిపించి ఆ తర్వాతే నేను తింటాను అని. అప్పుడు దినేష్, ఇప్పుడు తను తినదు, ఇంక ఎక్కువ ప్రాధేయపడాల్సిన అవసరం కూడా లేదు, ఆకలేస్తే తనే తింటుంది అన్నాడు. తర్వాత వాళ్ళకి హల్వా తినిపించి నేను నా గదిలోకి వెళ్ళాను. కొంత సమయం తర్వాత నా స్నేహితురాల నుంచి నాకు ఫోన్ వచ్చింది. తను చెప్పింది, మేం మీ ఊరే వచ్చాం, మేం నిన్ను కలవచ్చా అని. అప్పుడు నేను తనకు చెప్పాను, మొదట నేను మా అత్తగారి నుండి అనుమతి తీసుకుంటాను, అప్పుడు మాత్రమే ఏ విషయం మీకు నేను చెప్పగలనని. అప్పుడు నేను మా అత్తగారి గదికి వెళ్లి ఆమెతో అన్నాను, నా స్నేహితురాలు ఒకరు మన ఊరికి వచ్చారు. నిజానికి ఆమె నా పెళ్లికి రాలేకపోయింది, ఎందుకంటే అప్పుడు ఆమెకు కొన్ని ముఖ్యమైన పనులుండటం వల్ల. అందుకే ఆమె నన్ను ఇప్పుడు కలవాలనుకుంటుందని. అప్పుడు మా అత్తగారు అన్నారు, ఇందులో పెద్ద విషయం ఏముందమ్మా, తన్ని ఇంటికి రమ్మను అని. అప్పుడు నేను మా అత్తగారికి చెప్పాను, ఆమె తన కుటుంబంతో వచ్చిందని, అందుకే ఇంటికి రాలేదని. మీరు అనుమతిస్తే నేనే బయటకు వెళ్లి ఆమెను కలుస్తాను అని. అప్పుడు మా అత్తగారు అన్నారు, సరే అమ్మా, డ్రైవర్ కి చెప్పి కారులో వెళ్ళు, ఇంకా జాగ్రత్తగా వెళ్ళు అన్నది. అప్పుడు నేను చాలా సంతోషించాను. ఇంకా నా స్నేహితురాల్ని కలవడానికి డ్రైవర్ని తీసుకుని వెళ్ళాను.
అక్కడ కాసేపు మాట్లాడి కొంచెం ఏదో తిన్న తర్వాత నేను తిరిగి ఇంటికి వచ్చేసాను. కానీ ఇంటికి వచ్చి చూడగానే మా ఆడపడుచు మా అత్తతో చెబుతుంది, వదినకంత వెసులుబాటు ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ నెత్తినెక్కి కూర్చుంటే అప్పుడేం చేస్తావు? ఎలా జాగ్రత్త పడతావు? పైగా ఇప్పటికే అన్నయ్య ఆమె చెంచా అయ్యాడు. చూడమ్మా, ఇప్పటికే టైం ఉంది. వదిన చెప్పిన ప్రతిదీ ఒప్పుకోవడం సరైంది కాదు. ఆమెను నీ భయం గుప్పెట్లో పెట్టు. ఇంకా నీ కాళ్ళ కింద చెప్పులా ఉంచు. అప్పుడే నీకు భవిష్యత్తులో ఎటువంటి సమస్య ఆమెతో రాదు. నువ్వు మరీ ఇంత స్వేచ్ఛనిచ్చి తన ప్రతి మాట ఒప్పుకుంటే ముందు ముందు ఆమె తన కాళ్ళ కింద నేను తొక్కేసేది ఎప్పుడో కూడా నీకే అర్థం కాని పరిస్థితి తెచ్చుకోకు. మా ఆడపడుచు ఇలాంటి మాటలు విని నా వెన్నులో దడ పుట్టింది. నాకు అసలు అర్థం కాలేదు. ఇంత చిన్న వయసు అమ్మాయి అంత పెద్ద మాటలు ఎలా చెప్పగలదు? అది కూడా ఇలాంటి వంకర మాటలు. నేను నా ఆడపడుచును నా చెల్లిలాగా చూడాలనుకున్నా, కానీ నా ఆడపడుచు మరోలా ఉంది. ఆమె అన్న అలాంటి మాటలు నన్ను లోపలే కుదిపేస్తున్నాయి. దాంతో మా ఆడపడుచు నాకు మా అత్తగారికి మధ్య సంబంధాన్ని చెడగొడుతుందేమోనన్న భయం నా మనసులో మొదలైంది. నేను నా అత్తారింట్లో నా జీవితాన్ని సంతోషంగా గడపాలని ఆలోచిస్తున్నాను. కానీ నా ఆడపడుచు మనసులో మరింకేదైనా ఉందేమో. మళ్ళీ నేను మనసులో అనుకున్నాను, ఏం జరిగినా తను చెప్పినంత మాత్రాన ఏం జరుగుతుంది? నేనెప్పుడూ ఎలాంటి తప్పు చేయను. ఇంకా ఎప్పుడు మా అత్తగారి నా భర్త మనసు గెలుచుకోవడానికే ప్రయత్నిస్తాను అని అనుకున్నాను. ఇలా ఆలోచిస్తూ లోపలికి వెళ్ళాను. నన్ను చూడగానే మా ఆడపడుచు రేఖ సైలెంట్ అయిపోయి ఇంకేదో విషయం మాట్లాడటం మొదలుపెట్టింది. ఆమె అన్న విషయాలన్నీ నా హృదయాన్ని అయితే చాలా బాధించాయి. రేఖకు అసలు నాతో ఏ ప్రాబ్లమో ఏంటో నాకు అర్థం కాలేదు. పెళ్లికి ముందు తన్ని నేనెప్పుడు చూడనేలేదు. పెళ్ళైన తర్వాత కూడా తన్ని నేనేమీ అనలేదు. అయినా నేనెందుకు తనకు నచ్చలేదు? నేను రేఖను అన్ని సమయాల్లో జాగ్రత్తగా చూసుకుంటున్నాను. ఆమె ప్రతి మాట వింటున్నాను. ఇంకా ఆమె కోరిక ప్రకారం ఆమెకు నచ్చేది ప్రతిసారి చేయడానికి ప్రయత్నించాను. కానీ ఇప్పటికీ రేఖకు నా కళ్ళలో ప్రేమ ఎందుకు కనిపించడం లేదు? నేను చేసిన తప్పేంటో నాకు అసలు అర్థం కాలేదు. ఇప్పటి వరకు నేను ఎవ్వరి ముందు తలవంచలేదు. కానీ నా భర్త గౌరవం, ఇంకా నా తల్లిదండ్రుల గౌరవం కోసం నేను మా ఆడపడుచు యొక్క చేదు మాటలన్నింటినీ భరించవలసి వచ్చింది. కానీ నేను ఆ చేదును అలాగే మింగి నా పనిలో పడ్డాను. మా ఆడపడుచు ప్రవర్తన అందరికీ అర్థం కాకుండా ఉంది. ఆమె ఎప్పుడు కోపంగా ఉండేది. ఇంకా తన చిన్న చిన్న విషయాలను అందరూ ఒప్పుకునేందుకు ఎప్పుడు చిన్నపిల్లల మారం చేస్తూ మొండిగా ఉంటుంది. మా అత్తగారు మరియు దినేష్ ఆమె ప్రతి మాట ఒప్పుకుంటారు. వారి చేతుల్లోనూ ఏమీ లేదు. ఒకవేళ వారు ఏమైనా అంటే ఆమె ఆత్మహత్య చేసుకుంటానని వాళ్ళని బెదిరించేది. దీని కారణంగా నా భర్త మరియు అత్తగారు ఆమె ప్రతి మాటకు సరే అనడం అలవాటు చేసుకున్నారు. ఇక కఠిన చేదు మాటలతో గుచ్చడమే నా ఆడపడుచు పని అయిపోయింది. చిన్న చిన్న విషయాలకే మా అత్తగారిని రెచ్చగొట్టడం మొదలు పెడుతుంది. కానీ మా అత్తగారు ఆమె చెప్పినవన్నీ గుడ్డిగా పట్టించుకోరు. ఆమె తెలివైంది. ఈ విషయం అన్నిటికంటే నాకు బాగా నచ్చేది. తర్వాత ఒకరోజు మా అత్తయ్య నాతో చెప్పింది, ఇప్పుడు రేఖ స్కూల్ స్టార్ట్ అవుతుంది. అందుకని కోడలా, రోజు తన్ని నువ్వే నిద్రలేపాలి. తనకు లేటుగా లేవడం అలవాటు. నేను గుడికి వెళ్తాను కాబట్టి నేను తనని లేపలేను. అందుకే నువ్వే తనని లేపాలి అన్నది. దానికి నేను అత్తయ్యతో చెప్పాను, సరే అత్తయ్య, నేను లేపుతాను అని. కానీ నాకు మనసులో భయంగానే ఉంది. ఒకవేళ నేను తనని లేపడానికి వెళ్ళినప్పుడు తను తిరిగి నా మీద లేచి ఇంతెత్తున అరవడం మొదలు పెట్టదు కదా, అప్పుడు నేనేం చెప్పగలను? అలాగే పైగా ఇంట్లో ఎవరు ఉండరు. ఇక ఎలాగోలా ఇది చేయడానికి నేనైతే రాజీ పడ్డాను. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి టీ చేసి ఇక నా ఆడపడుచును లేపడానికి తన గదికి వెళ్ళాను. నేను ఆమె గదిలోకి వెళ్లిన వెంటనే అక్కడ చూసిన దానికి నా వెన్నులో వణుకు పుట్టింది. మా ఆడపడుచు మంచం మొత్తం తడిసిపోయింది. ఎలా అంటే నీళ్లు చిమ్మినట్లుగా. ఇక కొన్ని చోట్ల రక్తపు మరకలు కనిపించాయి. అలాగే ఆమె పక్కన ఒక నూనె బాటిల్ కూడా పడి ఉంది. దాని నుండి కొంత నూనె తీసుంది. నా ఆడపడుచు గదిలో ఈ నూనె అసలు ఎందుకుందో నాకు అర్థం కాలేదు. అసలు ఆమెకు ఈ నూనె అవసరం ఏంటి? అయినా సరే నేను దీని గురించి మా ఆడపడుచుని ఏమీ అడగలేదు, ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే మా ఆడపడుచు స్వభావం గురించి నాకు పూర్తిగా తెలుసు కాబట్టి. ఇంట్లో ఎలాంటి గొడవలు జరగకూడదని నేను కోరుకుంటున్నాను. అందుకే నేను మౌనంగా ఉండిపోయాను. మా ఆడపడుచును ప్రేమగా పిలుస్తూ చెప్పాను, లేమ్మా, నీ స్కూల్కి టైం అయింది, టీ కూడా సిద్ధంగా ఉంది. అప్పుడు మా ఆడపడుచు లేచి ఏమీ మాట్లాడకుండానే నేరుగా బాత్రూంకి వెళ్ళింది. నేను కూడా నా గదిలోకి వచ్చి స్నానానికి సిద్ధమయ్యాను. ఇక ఇప్పుడు ఇది దినచర్యగా మారిపోయింది. నేను పొద్దున్నే మా ఆడపడుచును లేపడానికి వెళ్ళినప్పుడల్లా ఆమె పక్కన నూనె బాటిల్ పడి ఉంటుంది. దాని నుండి ప్రతిరోజు కొద్దిగా నూనె బయటకు అయిపోయి ఉంటుంది. ఇంకా తన బెడ్షీట్ పై అక్కడక్కడ రక్తం మరకలు, ఇంకా నీళ్ల తడి వంటివి ఉంటున్నాయి. నాకు అసలు ఏమీ అర్థం కావడం లేదు. అసలు ఆమె తన గదిలో ఏం చేస్తుంది? ఇంకా ఆమె జుట్టు మరియు బట్టలు కూడా పూర్తిగా చెదిరిపోయి ఉంటున్నాయి. ఇక నా మనసులో అయితే తప్పుడు సందేహాలు ఎందుకు తలెత్తుతున్నాయో కూడా నాకే అర్థం కావడం లేదు. అయినా కానీ నేను ఇంకా నా నోరు తెరవలేకపోతున్నాను. ఎందుకంటే నేను విషయం పూర్తిగా తెలియకుండా ఏమీ చెప్పలేను కాబట్టి.
ఒకవేళ రేఖ ఏదైనా తప్పు చేస్తుందా అని నా మనసులో అనుకోవడం మొదలుపెట్టాను. అయితే ఈ విషయాన్ని రేఖ ముందు ఎవరు పెడతారు, ఎవరు అడుగుతారు? ఎందుకంటే ఆమె స్వభావం అందరి హృదయాన్ని చీల్చుతుంది. అన్ని వేళలా చిరాగ్గాను కోపంగాను ఉంటుంది. ఇక ప్రతి సమయం లేనిపోని పుకార్లు కబుర్లు ప్రచారం చేయడం ఆమెకు అలవాటు. అయితే ఆమె స్వభావం ఎలాంటిదైనా ఆమె నా ఆడపడుచు కాబట్టి ఆమె తప్పు ఒప్పులపై శ్రద్ధ పెట్టడం నా బాధ్యత. కానీ దీని గురించి నేను ఎలా మాట్లాడగలను? ఎందుకంటే నేను మా అత్తగారితో మరియు దినేష్తో మాట్లాడితే ఈ విషయం రేఖకు తెలుస్తుంది. అప్పుడు ఆమె ఎలాంటి హంగామా చేస్తుందో కూడా తెలీదు. అసలే నా తప్పు లేకుండానే నాపై అందరినీ రెచ్చగొడుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇక ఆ తర్వాత ఏం చేసి కూర్చుంటుందో నాకే తెలీదు. బహుశా ఈ భయం వల్ల నేను ఇప్పటి వరకు ఏమీ మాట్లాడలేకపోయాను. నేను దినేష్తోనూ మా అత్తగారితోనూ మాట్లాడాలని ప్రయత్నించినప్పుడల్లా ఒకవేళ రేఖ మళ్ళీ మా సంబంధాన్ని చెడగొడితే ఏమవుతుందో అనే భయం నా మనసులో బాగా పుట్టేది. ఈ భయంతోనే నా అడుగులు వెనక్కి పడేవి. కానీ అప్పుడు నేను అనుకున్నాను, నా ఆడపడిచి అసలు ఏం చేస్తుంది అనేది నేనెందుకు ఒక చూపు తనపై వేసి కనిపెట్టకూడదు అని. బహుశా దీనివల్ల మాత్రమే మొత్తం పూర్తి విషయం తెలుస్తుంది. తర్వాత కొంతసేపటికి రేఖ మా అత్తగారిపై అరుస్తున్నట్లుగా నేను చూశాను. ఇప్పుడు ఏ విషయంలో మళ్ళీ ఏం ముంచుకొచ్చిందో తెలీదు. బహుశా ఆమెకు ఏదో నచ్చకపోవచ్చు. దాని కారణంగా ఆమె మా అత్తగారిపై అరుస్తూ ఉన్నట్టుంది. మా అత్తగారు ఆమెకు నచ్చ చెప్తున్నారు. కానీ ఆమె అర్థం చేసుకోవడం అనే మాటే లేకుండా పోయింది. అయినా నేనేమీ మాట్లాడలేదు. ఎందుకంటే మళ్ళీ నా వల్ల ఈ గొడవ పెరగడం నాకు ఇష్టం లేదు. అందుకే నేను మౌనంగా నిలబడి దూరం నుండి చూస్తున్నాను. అయితే ఈ రోజు దినేష్ నుంచి దీనికి నేను సమాధానం తెలుసుకోవాలి. అందుకే సాయంత్రం ఆఫీస్ నుంచి దినేష్ ఎప్పుడొస్తాడా అని ఎదురు చూడటం మొదలు పెట్టాను. సాయంత్రం దినేష్ వచ్చాక భోజనం చేసి రూమ్లోకి వెళ్ళాక నేను దినేష్ని అడిగాను, దినేష్, నిన్న ఒక విషయం అడగాలనుంది, మీరు చెబుతారా? అప్పుడు దినేష్ అన్నాడు, హాహా ఎందుకు చెప్పను అన్నాడు. అప్పుడు నేను అన్నాను, రేఖ స్వభావం ఎందుకు అలా ఉంది? ఆమె ఎప్పుడు చిరాగ్గా ఉంటుంది. ఆమె కోపం ఎప్పుడు ముక్కు మీదే ఉంటుంది. ఇంకా ఆమె అత్తయ్యను కూడా విడిచిపెట్టదు. అసలు మీరు ఆమెని ఎందుకు ఏమీ అనరు? అప్పుడు దినేష్ అన్నాడు, ఇప్పుడు నీకు నేనేం చెప్పాలి? ఆమె నాన్నకు గారాల పట్టి. నాన్నంటే చాలా ఇష్టం. నాన్నకు కూడా నాకంటే రేఖంటేనే ఎక్కువ ఇష్టం. రేఖ కోసం నాన్న ఏం చేయడానికైనా సిద్ధమయ్యేవాడు. ఇక నాన్న చనిపోయాక ఆయన స్థానాన్ని అమ్మ నేను తీసుకున్నాం. ఇంకా ఎప్పుడు మేము రేఖని ఏమీ అనలేదు. రేఖ ఏదడిగినా తెచ్చి పెడుతూ ఏదడిగినా నెరవేరుస్తూ వచ్చాం. ఒకవేళ తన కోపం వస్తే ఆ కోపాన్ని సహించాం. బహుశా దీనివల్లనేమో రేఖ ఈ ప్రవర్తనకి అమ్మ నేను ఎక్కడో దోషులమయ్యాం. ఇక ఇప్పుడు అది మా చెయ్యి దాటిపోయింది. ఎందుకంటే మేమే తన్ని తలకెక్కించుకున్నాం. ఇప్పుడు మాకు అర్థమైంది అంత గారాబం చేయడం సరైంది కాదని. రేఖ విషయంలో మేము ఏదైతే చేశామో అది ప్రేమ, గారాబం దాని స్థానంలో అది ఉంటేనే సంస్కారం దాని స్థానంలో అది ఉంటుందని. దినేష్ మాటలు విన్నాక నాకు తనపై జాలేసింది. తను ఎంత ఇబ్బంది పడుతున్నాడో అని. కానీ ఈ విషయం రేఖకి ఎందుకు అర్థం కావట్లేదో తెలియడం లేదు. అయితే రేఖలో నాకు చాలా ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే ఆమె మాటలు ఆమె వయసును మించి ఉండడం. నేను దినేష్తో ఆమె గది వ్యవహారం గురించి మాట్లాడదాం అనుకోగా అంతలో ఒక్కసారిగా నా అడుగులు ఆగిపోయి నాకు గుర్తొచ్చింది ఏంటంటే నేను రేఖ గదిలో దాక్కొని అసలు ఏం జరుగుతుందో అన్నీ చూడాలని ప్లాన్ వేసుకున్న విషయం. నాకు మొత్తం విషయం అర్థమయ్యాక అప్పుడు కుటుంబ సభ్యులందరికీ చెబుతాను. ఇలా అనుకుంటూ నేను దినేష్ నిద్రపోయాం. పొద్దున్నే లేచి నేను నా పనులు చేసుకుని ఇంకా రేఖను లేపడానికి వెళ్లి చూడగా ఎప్పట్లాగే అదే జరిగింది. సరే నేను రేఖను లేపి నేను కూడా స్నానానికి వెళ్ళాను. కానీ రేఖ గదిలో ఏం జరుగుతుందో నాకు తెలీదు. ఈ ఆలోచనే రోజంతా నా మదిలో నడుస్తూనే ఉంటుంది. తన మొండితనం, కోపం కారణంగానే ఆమె ఎక్కడైనా తప్పుడు పనుల్లో చిక్కుకోలేదు కదా. ఒకవేళ అదే జరిగితే నా భర్త మరియు మా అత్తగారు తమను తాము అస్సలు క్షమించుకోలేరు. ఈ భయం వల్ల నా మనసు కంగారు పడింది. నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకున్నాను రేఖకు అన్ని అర్థమయ్యేలా చెప్పాలని. అర్థం చేసుకోవడం పక్కన పెడితే అసలు కనీసం రేఖ నాతో మాట్లాడటానికి కూడా సిద్ధంగా లేదు. ఇప్పుడు నాకు ఏ పని మనస్కరించడం లేదు. రోజంతా ఇదే ఆలోచిస్తున్నాను. అసలు రేఖ ఎలాంటి ఆలోచనలు, మనస్తత్వం గల అమ్మాయో ఏమో తెలియక. ఇంత ముండమ్మాయిని నేను ఇంతవరకు ముందెన్నడూ చూడలేదు. తన తల్లిని కూడా లెక్క చేయని అమ్మాయిని. కానీ అదంతా రేఖలో ఉంది. ఇక అప్పుడు అనుకున్నాను, ఈ రాత్రికి నేను రేఖ గదిలో దాక్కొని అసలు ఏం జరుగుతుందో ఎలాగైనా చూడాలని. అయితే దినేష్కి ఏం చెప్పాలని నా మనసులో ఆలోచన మొదలైంది. అప్పుడు నేను అనుకున్నాను, దినేష్ని నిద్రపుచ్చి ఈ పని చేద్దామని. దినేష్కు నిద్ర పట్టే మందిస్తాను. అలా ఆలోచిస్తున్నందుకు నేను చాలా సిగ్గుపడ్డాను. కానీ రేఖ అసలు నిజం తెలియాలంటే ఈ రోజుకిలా తప్పక చేయాల్సి వచ్చింది. అందుకే ఎలాగైనా దినేష్కి నిద్ర మందిచ్చి నిద్రపోయేలా చేశాను. నిజానికి రేఖ అర్ధరాత్రి వరకు ఇంటి పెరట్లో చదువుకునేది. ఎందుకంటే ఆమె గది రోడ్డుకు చాలా దగ్గరగా ఉండటం వల్ల రోడ్డు నుండి శబ్దం ఆమె గదిలోకి వస్తుంది.
దానివల్ల ఆమె చదువుకోలేకపోయేది. అందుకే అర్ధరాత్రి వరకు పెరట్లోనే చదువుతూ ఉండేది. నేను ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకున్నాను. ఇక దినేష్ పూర్తిగా నిద్రపోవడంతో నేను మెల్లగా రేఖ గదిలోకి వెళ్లి దాక్కున్నాను. 11 గంటలు కాగానే రేఖ చదువుకొని తన గదిలోకి వచ్చింది. ఈ రోజు పూర్తిగా అలసిపోయింది. ఆమె నీరు తాగింది. ఇక నీళ్లు తాగగానే రేఖ నిద్రలోకి జారుకుంది. మరి రేఖ ఇదంతా ఎప్పుడు చేస్తుందో నాకు అసలు అర్థం కాలేదు. ఆమె మనసు మీద నీరు మరియు రక్తం చిమ్మే ఆ పని. అప్పుడు నేను అనుకున్నాను, రేఖ నిద్రపోయిందని. ఆమె అలా ఏమీ చేయలేదు. అప్పుడు నేను బహుశా నేనే తప్పుగా ఆలోచిస్తున్నానేమో అనుకున్నాను. సరే, రేఖ గాఢ నిద్రలోకి జారుకున్నప్పుడు నేను మెల్లగా ఆమె గది నుండి బయటికి వెళ్దామని ఆలోచించడం మొదలుపెట్టాను. ఎందుకంటే ఆమె గదిలో కూర్చొని అసలు రేఖ ఏం చేస్తుందో చూడాలి అని నేను వేసిన ప్లాన్. కానీ రేఖ అలాంటిదేమీ చేయలేదు కాబట్టి ఇప్పుడు నేను బయటకు వెళ్ళాలి. ఇక నేను రేఖ బాగా నిద్రపోవడం కోసం ఎదురు చూస్తున్నాను. కొంతసేపటికి రేఖ గాఢ నిద్రలోకి జారుకోవడం, ఆమె గురక పెట్టడంతో నేను మెల్లగా గదిలో నుంచి బయటకు వెళ్లడం మొదలుపెట్టాను. అప్పుడే ఆమె గది తెరిచిన శబ్దం నాకు వినపడింది. నేను మళ్ళీ తిరిగి అదే స్థలంలో కూర్చొని అసలు గదిలోకి ఎవరొచ్చారో అని అందరినీ చూడటం మొదలుపెట్టాను. అది కూడా ఈ సమయంలో ఎవరై ఉంటారా అని. అప్పుడు అక్కడ నేను చూసిన దానికి నా వెన్నులో వణుకు పుట్టింది. నా పరిస్థితి మరింత దిగజారింది. అంతగా ఏం జరగొచ్చు అనుకుంటున్నారా? అప్పుడు రేఖ గదిలోకి వస్తున్న మా అత్తగారిని చూశాను. ఆమె చేతిలో నీరుంది, మరో చేతిలో రక్తం లాంటిది, ఇంకా కొబ్బరికాయ ఉంది. దానిపై ఏదో కట్టి కూడా ఉంది. ఇంతకీ మా అత్తగారు ఏం తెచ్చారో అసలు నాకేం అర్థం కాలేదు. మరియు ఆమె ఏం చేస్తుందో కూడా అర్థం కాలేదు. అప్పుడు నేను చూశాను, మా అత్తగారు రేఖ మీద నుండి కొబ్బరికాయ తిప్పి అలాగే ఆమె మంచం మీద తెచ్చి నీటిని చల్లింది. ఆ తర్వాత ఆమె రక్తం లాంటిది తీసి రేఖ మంచం మరియు ఆమె గది మొత్తం చల్లడం ప్రారంభించింది. ఇంకా రేఖపై కూడా చల్లింది. రేఖ గాఢంగా నిద్రపోతుంది. ఆమెకి ఏం జరుగుతుందో కూడా ఆమెకు తెలీదు. కానీ నేనిక సహించలేకపోయాను. అసలేం జరుగుతుందో తెలుసుకోవాలనుకుని ఒక్కసారిగా అమలు నుంచి బయటకొచ్చేశాను. హఠాత్తుగా అక్కడ నన్ను చూసి మా అత్తగారికి కంగారు వేసి మొక్కమంతా చెమట్లు కమ్ముకున్నాయి. ఆమె భయంగా, కోడలా, నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని అడిగింది. అప్పుడు నేను మా అత్తగారితో చెప్పాను, ఇది నేను మిమ్మల్ని అడగాల్సిన ప్రశ్న, మీరిక్కడేం చేస్తున్నారు? మా ఇద్దరి శబ్దం విని రేఖ కూడా తన బెడ్ మీద నుండి లేచి నిల్చుంది. ఇంకా కోపంగా, మీరిద్దరూ ఇంత రాత్రి నా గదిలో ఏం చేస్తున్నారు అని అన్నది. అప్పుడు నేనేమీ మాట్లాడలేదు. కానీ మా అత్తగారు నా ముందు చేతులు జోడిస్తూ చెప్పింది, కోడలా, నాకెటువంటి తప్పు ఉద్దేశం లేదు, దయచేసి నన్ను క్షమించు అన్నది. అప్పుడు నేను మా అత్తగారిని అడిగాను, అత్తయ్య, మీరిదంతా ఏం చేస్తున్నారు చెప్పండి, మీరేదైనా తంత్ర విద్య చేస్తున్నారా? అప్పుడు మా అత్తగారు చెప్పింది, అవునమ్మా, అసలు రేఖ స్వభావాన్ని, ఆమె కోపాన్ని చూసి రేపు పెళ్లి చేసుకుని వెళ్ళాక తన అత్తామామలతో ఎలా గడుపుతుందోనని నా మనసులో చాలా భయపడ్డాను. దీనికోసం ప్రతిరోజు మాకు గొడవయ్యేది. అందుకే రేఖకి రోజు నేను అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేస్తాను. కానీ తను ఎప్పటికీ అర్థం చేసుకోవడం లేదు. అందుకే నా స్నేహితురాలు ఒకరు ఒక తాంత్రిక బాబా యొక్క చిరునామా చెప్పారు. నేను ఆ తాంత్రిక బాబా వద్దకు వెళ్ళినప్పుడు అతను నాకు ఈ పరిహారం చేయమని చెప్పాడు. ప్రతిరోజు ఒక కొబ్బరికాయ తీసుకొని రాత్రి 12 గంటలకి ఆ అమ్మాయి మీదుగా తిప్పి ఆమెపై ఈ తాంత్రిక ఎరుపు రంగును చల్లండి మరియు ఈ పవిత్ర జలాన్ని చిలకరించండి. ఇక మరుసటి రోజు ఆ కొబ్బరికాయని ఎక్కడైనా దూరంగా విసిరేయండి. అది ఆమె కోపాన్ని దూరం చేస్తుంది, ఇంకా ఆమె మంచి అమ్మాయిగా అవుతుంది అని. నేను చాలా కాలంగా ఈ పరిహారం చేస్తున్నాను అని చెప్పింది. నేను మా అత్తగారికి చెప్పాను, ఇవన్నీ మాకు కూడా చెప్పుండొచ్చు కదా అని. అప్పుడు మా అత్తగారు ఈ విషయం ఇంట్లో ఎవరికి తెలియకూడదని బాబాజీ తనకు చెప్పారని చెప్పారు. అప్పుడు రేఖకు కూడా తన కళ్ళ వెంబడ కన్నీళ్లొచ్చాయి. ఆమె చెప్పడం మొదలుపెట్టింది, నన్ను క్షమించమ్మా, నా ఈ చిరాకు కోప స్వభావం వల్ల మా అమ్మ ఏదేదో చేయాల్సి వచ్చింది. నిజానికి నా మొండితనానికి కోపానికి మించి నాకేం కనిపించలేదు. చిన్నప్పటి నుంచి నా అవసరాలన్నీ తీరిపోయాయి. అందరూ నా మాట వింటారని, భవిష్యత్తులో కూడా అలాగే జరుగుతుందని నేనెప్పుడు అనుకునేదాన్ని. కానీ నేను నా ముందు భవిష్యత్తు జీవితం గురించి అస్సలు ఆలోచించలేదని. రేఖ నాకు కూడా క్షమాపణలు చెప్పింది. నన్ను క్షమించొదినా, నేను చాలా పెద్ద తప్పు చేశాను. ఈ రోజు తర్వాత నన్ను నేను మెరుగుపరుచుకుంటాను అని చెప్పింది. రేఖ బాగుపడిందన్న సంతోషం కంటే మా అత్తగారు మూఢనమ్మకంలో మునిగిపోయారనే బాధే నాకు ఎక్కువైంది. అప్పుడు నేను మా అత్తగారితో చెప్పాను, అత్తయ్య, ఈ మూఢనమ్మకం మాయలో పడొద్దు. ఇది ఖచ్చితంగా పూర్తిగా తప్పు. ఇందులో పడి ప్రజలు తమ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు అని. అప్పుడు మా అత్తగారు, అమ్మా, బాధలో మనిషి ఏం చేస్తాడో తనకే తెలియదు. ఇక ఇదంతా బాధలో ఉన్న నేను కూడా బాబాజీ సలహా మేరకు ఇవన్నీ చేయాల్సి వచ్చింది అని అన్నారు. సరే, ఆఖరికి ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా అని మేం ముగ్గురం ఒకరినొకరం కౌగిలించుకున్నాం.
మరుసటి రోజు ఉదయాన్నే లేచి చూసేసరికి రేఖలో అంతకుముందు తాను ఎప్పుడు చూడని మార్పు దినేష్ కు కనిపించింది. రేఖ చాలా ప్రశాంత స్వభావంతో ఉంది. ఇంకా పనిలో సహాయం చేస్తుంది. ఇంకా చాలా ముఖ్యమైన విషయం ఏమిటంటే ఆమె నాతో చాలా ప్రేమగా మాట్లాడింది. ఎంతగా అంటే మేము చాలా సంవత్సరాలుగా ఒకరికొకరు మంచి స్నేహితులు అన్నట్టుగా. ఇదంతా చూసిన దినేష్ నమ్మలేకపోయాడు. అరే ఏమైంది, ఇంట్లో ఏదైనా కొత్త పవర్ వచ్చిందా అని అనడం మొదలు పెట్టాడు. అప్పుడు మా అత్తగారు దినేష్ కి విషయం మొత్తం చెప్పింది. దినేష్ కూడా తన తల్లి మూఢనమ్మకానికి కోపం వచ్చింది. కానీ రేఖ బాగుపడిందన్న సంతోషం ఆ కోపాన్ని మించిపోయింది. అప్పుడు మేము నలుగురం ఆ దేవునికి కృతజ్ఞతలు చెప్పాం. ఇప్పుడు నా ముఖంలో చిరునవ్వు వచ్చేసింది. బహుశా కొంచెం ఆలస్యమైతే కావచ్చు, కానీ మా ఆడపడుచు ఇప్పుడు సరైన మంచి మార్గం వైపు నడుస్తోంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.